సమీర, ప్రకాష్ ఇద్దరు కూడా అనన్య చెప్పిన ప్లాన్ ప్రకారం ఇక పోలీసులను తీసుకుని రిసార్ట్కి వెళ్తారు. అక్కడ తవ్వేసరికి మహేష్ అస్థిపంజరం బయటపడుతూ ఉంటుంది. ఇక ఆ స్మెల్కి అందరూ కూడా ముక్కులు మూసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక కానిస్టేబుల్ సంతోష్ వాళ్ళ ఇంటికి వస్తారు. సార్, మీ రిసార్ట్లో ఒక అస్థిపంజరం దొరికింది అని చెప్తూ ఉంటే లహరి అటుగా వచ్చి ఇక సంతోష్ పోలీసులతో మాట్లాడడం అదంతా వింటూ ఉంటుంది. అది ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాం, రిపోర్ట్స్ రేపు వస్తాయి సార్, ఆ అస్థిపంజరం ఎవరితో తెలిసిపోతుంది అని చెప్పేసరికి లహరి ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఆ అస్థిపంజరం మహేష్దని తెలిస్తే నేనే చంపాను అని కూడా బయటపడిపోతుంది అని లహరి చాలా టెన్షన్ పడిపోతూ ఇక శరణ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఏంటి లహరి అలా ఉన్నావు అని శరణ్య అడుగుతూ ఉంటే అది వదిన, పోలీసులు వచ్చారు అని ఇక సంతోష్కి పోలీసులు చెప్పిన విషయం అంతా కూడా లహరి శరణ్యకు చెప్తూ ఉంటుంది. అంతా వినేసరికి శరణ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ అది మహేష్దని తెలిస్తే నేను దొరికిపోతాను వదిన అని లహరి కంగారుగా చెప్తూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు, మనం ఆలోచిద్దాం అని లహరికి శరణ్య ధైర్యం చెప్తూ ఉంటుంది.